ఈరోజు ఒక రోడ్డు వేయకపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేసాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్త అంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లో వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం, మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగాని ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా